కొంచెం గట్టిగా చెప్పండి. ఫాదర్స్ లేదు కాబట్టి వీళ్ళ నుంచి సౌండ్ రావట్లేదు, మీరు చెప్పాలి గట్టిగా. మరి సంఘములోని తల్లులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగులో చెప్పాను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 66:13 కూడా చదువుదాం. 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తల్లులను గురించినటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయాలు దేవుని గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంటున్నాడు యెషయా గ్రంథకర్త, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, ఒకవేళ మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న ప్రేమలలో ప్రత్యేకమైనటువంటి ప్రేమ, శ్రేష్టమైనటువంటి ప్రేమ ఏంటంటే తల్లి ప్రేమ. ఈ లోకంలో, ఈ మాట జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి ప్రేమ తల్లి ప్రేమ అయితే, ఆ తల్లి ప్రేమ కూడా కొన్నిసార్లు పిల్లలను మరిచిపోయేటువంటి అవకాశం ఉంటుందంట. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒక వారం రోజులకు బాగా జిల్లా ఎయిడ్స్ని కూడా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే న్యూస్ పేపర్లో ఒక వారం రోజుల కిందటే ఒక మంచి బాబు, బొద్దుగా ఉన్నటువంటి బాబుని హాస్పిటల్ దగ్గర వదిలేసి 2 బ్యాగుల్లో బట్టలు పెట్టేసి పాలు ప్యాకెట్లు పెట్టి కూడా వదిలిపోయారంట. ఆ బిడ్డ ఏడుస్తుంటే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు చూసి తర్వాత శిశు సంక్షేమ శాఖ వారికి అప్పగించేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఆ చంటి పిల్లను మరుచునా అంటే మర్చిపోయిందా తల్లి? కొన్నిసార్లు మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందులో పడి? టీవీ సీరియల్లో పడి, సెల్ ఫోన్లో పడి పిల్లలను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. నేటి దినంలో సీరియల్ని బ్యాన్ చేయాలి అని ఒక కలెక్టర్ గారు 7-8 సంవత్సరాల క్రితం, ఎందుకంటే ఇంట్లో సీరియల్ చూస్తుందంట తల్లి, పిల్లడు ఆడుకుంటూ వెళ్ళి బకెట్లో బోర్లంగా పడిపోయాడు నీటిలో. ఆ సీరియల్ అయ్యి ఇచ్చిన తర్వాత చూసేసరికి చనిపోయాడు. అంటే తల్లి ఒకవేళ బిడ్డను మర్చిపోయే అవకాశం ఉందా? మర్చిపోవచ్చు కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో. యేసుక్రీస్తును కూడా మరియమ్మ మర్చిపోయింది. 12 సంవత్సరాల వయసులో వారు యెరూషలేము వెళ్తున్నప్పుడు మాతో పాటు వస్తున్నాడు అనుకుని ఏసేపు మరియ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. 2 రోజులు ప్రయాణం అయిపోయిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేస్తారు, యేసయ్యాడే అంటే లేడు అక్కడ. అంటే తల్లి మర్చిపోయే అవకాశం ఉంది, కానీ నా యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి కంటే మిన్నగా ప్రేమించే గొప్ప దేవుడు మనకున్నాడనే విషయాన్ని ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తల్లి అయినా మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను అని దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో కొంతమంది తల్లులను సమయానుకూలంగా కొంతమంది తల్లులను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు తమ పిల్లల కొరకు చేసినటువంటి కార్యాలను, పనులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని వింటున్నప్పుడు, వాటిని గురించి తెలుసుకుంటున్నప్పుడు మనము కూడా మన పిల్లల ఎడల ఏ విధంగా ఉండాలో ప్రత్యేకంగా తల్లులందరూ కూడా ఈ విషయమై శ్రద్ధ పెట్టి మాటలు వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి తల్లులు పిల్లలే, కానీ వారిలో నుండి
ప్రత్యేకంగా ఈ మాతృ దినోత్సవం సందర్భంగా దేవుడు బైబిల్లో నుండి మాట్లాడుతున్న ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుని మన కుటుంబాల్లో ఆచరించే ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము. నిర్గమకాండం 2వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తుకు రావాలి? ఏమంటే తీసి చూస్తాను కానీ తెలియదు మాకు. నిర్గమకాండం 2వ అధ్యాయం అనగానే మోషే గారు గుర్తుకు రావాలి. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే గారు పుట్టుక ఉంటుంది. 2వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా చాలమ్మా, చాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, సమయం ఆదా చేయడం కొరకు నేనే దాన్ని వివరిస్తాను. ఇక్కడ మోషే జన్మించినటువంటి సమయం, మోషే జన్మించే సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉంటే జన్మించడానికి అమ్మ కనడానికి నొప్పులు పడిందేమో, బాధపడిందేమో అని అనుకోవచ్చు. పరిస్థితులు అనగానే కొన్ని పరిస్థితులు భూమి మీద జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయి అంటే, పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం 5 గంటలకు విరమించుకోవాలి అని ట్రంప్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఇద్దరు ఆపుకున్నారు, కానీ మరలా పాకిస్తాన్ కొన్ని చోట్ల మరలా కొన్ని కాల్పులు జరిపింది. ఈ విధంగా యుద్ధ వాతావరణం ఉంది ఈ దినాల్లో. 2019, 20, 21లో కరోనా పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా కొన్ని సమయాల్లో కొన్ని వాతావరణాలు, కొన్ని పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా మోషే జన్మించే సమయానికి ఏ పరిస్థితులు ఉన్నాయి అంటే, మగపిల్లవాడు పుడితే చంపేయాలి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉంటున్నప్పుడు, ఆ బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలకు మగపిల్లవాడు పుడితే పురుట్లోనే చంపేయాలి అని మంత్రసానులకు ఫరో ద్వారా ఆజ్ఞాపించినటువంటి దినాల్లో మోషే పుట్టాడు. పుట్టడం ఎలా పుట్టాడంట? 2వ వచనంలో రాయబడింది, వాడు సుందరుడై ఉండెను. దేవునికి స్తోత్రం. చాలా అందంగా పుట్టాడు, మగపిల్లాడు పుట్టాడు. బయట వార్త న్యూస్ ఏంటి? 3వ కంటికి తెలిస్తే మగపిల్లోని చంపేయాలి. అటువంటి పరిస్థితుల్లో కన్న తల్లి ఆ బిడ్డను చంపలేక ఆ ఇంట్లోనే జాగ్రత్త ఒక మూలను ఉండి 3 నెలలు దాచిపెట్టింది. 3 నెలల వరకు ఒకవేళ ఆ ఏడుపులు అనేది చిన్నగా వస్తాయేమో. 3 నెలల తర్వాత అరుపులు గట్టిగా అవుతాయి కాబట్టి తెలిసిపోయే అవకాశం వచ్చింది. 3 నెలల తర్వాత ఇంకా దాచిపెట్టడం అసాధ్యమని చెప్పి ఒక జమ్ము పెట్టెలో పెట్టి కీలు పోసి జాగ్రత్తగా ఆ నదిలో వదిలేసింది. ఆ నదిలో వదిలేసే క్రమంలో ఆ మోషే గారు అక్క మిరియాం ఉంది, ఆమె కొంచెం వయసులో ఉంది, యవన కాలంలో. ఆమె చూస్తూ ఏమైపోతాడు మా తమ్ముడు, మునిగిపోతాడో ఏమైపోతాడో అనుకుంటా ఆ కాలువలో అది వెళ్తూ ఉంటే ఆ పక్కన గొట్టమ్మట ఈమె నడుస్తూ చూస్తూ ఉంది. కొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ ఫరో కుమార్తె తన యొక్క పనికత్తెలతో కలిసి అక్కడ స్నానం చేస్తూ ఉంది. స్నానం చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఇది వెళ్ళి అక్కడ ఆగింది పెట్టి. దాన్ని ఎలా తీసుకురండి అని చెప్పినప్పుడు తీసుకొచ్చి చూస్తే అందులో అందంగా ఉన్నటువంటి మోషే కనిపించాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. మగపిల్లడు పడితే చంపేయాలి, కానీ ఆమె ఫరో కుమార్తె ఇతను చూసి జాలిపడింది, కనికరించింది. అప్పుడు వెంటనే ఈ మిరియాం వెళ్ళి ఈమెను చూడడానికి ఒక దాదిని తీసుకురమ్మంటావా, పెంచడానికి ఒక పని మనిషిని తీసుకురమ్మంటావా అని చెప్పి తన తల్లినే తీసుకొచ్చింది. ఫరో కుమార్తె ఏం చెప్పిందంటే, ఇతన్ని నా కోసం పెంచు, నేను నీకేమిస్తాను, జీతం ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క విశ్వ ప్రణాళిక, దేవుని యొక్క అద్భుతమైన చిత్తం ఏ విధంగా ఉంటుందంటే, తన పిల్లోడిని బతికించుకోవడం ఒక ఉద్దేశం అయితే బతికించుకోలేక వదిలేసింది. రెండవది, ఆ పిల్లోడిని తన దగ్గరికి దేవుడు చేర్చాడు, తన పిల్లోడికి తానే పాలిస్తుంది. అంత మాత్రమే కాదు, జీతం కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. తన పిల్లోడికి పాలించుకోవడమే కాదు, జీతం కూడా వచ్చే విధంగా, అంటే ఏ లోటు లేకుండా దేవుడు మోసే విషయంలో తన ప్రణాళికను కనపరిచిన విధానం మనం చూస్తాం. అయితే ఇదంతా ఒక విషయం, ఇది వాక్యానికి సంబంధించిన, మన అంశానికి సంబంధించిన విషయం కాదు. అయితే అతనిని పెంచుతూ ఉన్నప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఆ విగ్రహారాధన జరిగేటువంటి ప్రాంతంలో ఉన్నారు. అక్కడ తన పిల్లవాడిని పెంచుతూ కూడా చిన్నప్పటి నుండే పాలుతో పాటుగా దేవునిని గురించిన విషయాలు మోషేకు నేర్పించింది. హల్లెలూయా. మనందరికీ తెలుసు, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనేటువంటి వాక్యం. ఆ చిన్నప్పుడే ఆ మోషే పెద్దవాడు అవుతున్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు మాటలు విని అర్థం చేసుకునే వయసు వచ్చేసరికి, ఒరే బాబు, నేను నీ కన్న తల్లిని, పరిస్థితులను బట్టి పెంపుడు తల్లిగా పెంచవలసిన పరిస్థితి వచ్చింది. అయితే నువ్వు ఇప్పుడు ఐగుప్తు దేశంలో రాజు సముఖంలో పెంచబడుతున్నావు, కానీ రాజుకి నీకు ఏ సంబంధం లేదు, ఐగుప్తీయులకు నీకు ఏ సంబంధం లేదు. నువ్వు జీవము గల దేవుని సంబంధులైనటువంటి హెబ్రీ వంశానికి చెందినవాడు, ఇశ్రాయేలీల ప్రజలవు నువ్వు అని చిన్నప్పుడే ఆ యొక్క ఉగ్గుపాలుతో పాటుగా దేవుని విషయాలు అతనికి నేర్పించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దవాడయ్యాడు. యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో ఫరో కుమారుడిగా పెంచబడ్డాడంటే, ఫరో తర్వాత యువరాజుగా అయ్యేటువంటి అవకాశం కనుక ఇతనికి సకల విద్యలో నేర్పించారు. చదువుతో పాటుగా యుద్ధ రంగంలో అన్ని విషయాల్లో కూడా, సకల విద్యల్లో కూడా ప్రావీణుడైపోయాడు. ఏమండి, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూనేమో పనుల కింద పనిచేస్తున్నారు, ఇటుకలు చేస్తున్నారు, మట్టి మోస్తూ ఉన్నారు, గడ్డి పీకుతూ ఉన్నారు, ఈ పనులన్నీ చేస్తున్నారు. అతనికేమో ఒక అవకాశం వచ్చి ఎక్కడ పెంచబడుతున్నాడు? ఐగుప్తు యొక్క రాజు గృహంలో ఉన్నాడు. మా ఊళ్ళందరూ, మా ఊళ్ళు అన్నది కానీ మా అమ్మ, వీళ్ళందరూ పని చేసుకుంటున్నారు, ఎందుకులే, ఇక్కడైతే ఏసీ రూమ్లో ఉండొచ్చు, లేకపోతే ఇక్కడైతే కాలు మీద కాలు వేసుకుని రాజుగా ఉండొచ్చు, ఈ అవకాశం ఎక్కడ వస్తుంది నాకు అని ఐగుప్తు సింహాసనాన్ని మోషే కోరుకోలేదు. ఐగుప్తు ధనాన్ని మోషే కోరుకోలేదు. ఐగుప్తు సుఖ సంతోషాలను మోషే కోరుకోలేదు. ఏం కోరుకున్నాడంట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసమును బట్టి చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఈ మాటలు జాగ్రత్తగా వినాలి, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవో బహుమానమునందు దృష్టించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడైతే మా వాళ్ళు బానిసలుగా ఉన్నారు, కానీ జీవము గల దేవుని బిడ్డలు మా వారు. నాకు ఈ ఐగుప్తు ధనమొద్దు, ఈ ఐగుప్తు సింహాసనం వద్దు, ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకునే ఈ హోదా కూడా నాకొద్దు. నా ప్రజలతోనే నింద నాకు భాగ్యం, నా ప్రజలతో నేను శ్రమపడమే నాకు ఇష్టం అనేటువంటి ఒక మంచి స్థితిలోనికి మోషే నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు సింహాసనం అంటే ఈ రోజుల్లో అనుకుందాం ప్రధానమంత్రి హోదా, లేకపోతే రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రి హోదా అనుకుందాం. అటువంటి హోదా కలిగినటువంటి అవకాశం వస్తున్నప్పుడు, అటువంటి ప్యాలెస్లో ఆ లగ్జరియస్ లైఫ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా ఊరిలో కూర్చొని రోజు పని చేసుకునే స్థితిలో ఉండడానికి ఇష్టపడతారా? మనమైతే ఆ స్థితిలో, ఆ స్థానంలో ఉంటే కనుక ఒకవేళ ఒప్పుకోమేమో. 4-5 కార్లుండి, 4-5 బంగ్లాలుండి, కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, మంచి ఉద్యోగం ఉంటే మనం అక్కడే ఉండడానికి ఇష్టపడతాం.
కానీ ఏదో చాలని ఇల్లులో చాలని జీతంతో రోజు పని చేస్తేనే కానీ ఇల్లు గడవదు అనేటువంటి స్థితిలో ఉండడానికి ఎవరో కూడా ఇష్టపడం. కానీ ఆ తల్లి నేర్పించింది ఏంటంటే, ఇది మనది కాదు, ఈ స్థలం మనది కాదు, ఈ హోదా మనది కాదు, మనం దేవుని బిడ్డలం, మనం దేవుని బిడ్డలుగానే నువ్వు ఉండాలి, కానీ ఐగుప్తు యొక్క సుఖ సంతోషాలు నువ్వు కోరుకోకూడదు అని తల్లి నేర్పించింది. దేవునికి స్తోత్రం. ఆ తల్లి ఒడిలో నేర్చుకున్నటువంటి ఆ విలువైనటువంటి విషయాలు పెద్దవాడైన తర్వాత కూడా మోషే మర్చిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఉంటే ఐగుప్తు ప్రాంతానికే ప్రధానమంత్రిగా ఉండేవాడేమో, కానీ ఎప్పుడైతే తల్లి మాట విని దేవుని బిడ్డలతో ఉండడానికి ఇష్టపడ్డాడో, ఇశ్రాయేలీలందరికీ కూడా నాయకుడిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. తల్లి మాట విని, తల్లి చెప్పిన భయభక్తుల్లో నడిచి, తల్లి చెప్పిన దేవుని నమ్ముకున్నటువంటి మోషే యొక్క పరిస్థితి ఏమైంది అంటే, ఇశ్రాయేలీలకు నాయకుడిగా, దేవునికి స్తోత్రం, ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు అతన్ని నిలవబెట్టాడు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి మాట, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే సాత్వికుడు అనేటువంటి గొప్ప బిరుదుని దేవుడే స్వయంగా మోషేకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ లోకములో ఉన్న హెచ్చైనటువంటి లేకపోతే బాగా సుఖవంతమైనటువంటి ప్రాంతాల కొరకు మనం వేగిరపడకూడదు, సుఖ సంతోషాల కొరకు వేగిరపడకూడదు, కానీ దేవుని కొరకు నిందనైనా ఎదుర్కొనడానికి, శ్రమనైనా ఎదుర్కొనడానికి మనము సిద్ధపడాలి. ఆ విధంగా మన పిల్లలను దేవుని యొక్క భక్తిలో మనం పెంచాలి. ఈ తల్లి పేరు యకేబేదు, మోషే యొక్క తల్లి పేరు యకేబేదు. ఆమె తన కుమారుణ్ణి దేవునిలో పెంచింది. లోక సంతోషాల కొరకు, లోక సుఖాల కొరకు అతన్ని పెంచలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన పిల్లలను దేవుని కొరకు శ్రమలు పడడానికైనా ఇష్టపడే విధంగా, దేవుని కొరకు నిందలు పడడానికైనా ఇష్టపడే విధంగా మన పిల్లలకు నేర్పించాలి. ఆ విషయాలు మనం తెలియచేసి, క్షేమమైన లేకపోతే నష్టమైన, కష్టమైన, ఎప్పుడైనా కూడా మనం దేవునిలోనే ఉండాలి అనే విషయాన్ని మన పిల్లలకు నేర్పించాలి అనే మాటని తల్లి అయిన యకేబేదు నుండి తల్లులందరూ కూడా నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. 1 సమూయేలు 3వ అధ్యాయం 20వ వచనం. 1 సమూయేలు 3వ అధ్యాయం. యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని ఇశ్రాయేలీలందరూ కూడా ఏం తెలుసుకున్నారంట? ఏమని తెలుసుకున్నారు? సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని. ఎప్పుడు సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడని ఇశ్రాయేలీలందరికీ కూడా తెలిసిపోయింది అంటే 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. 18 నుండి చదవండి. బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీని ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పనివిడితో కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సంతానం లేనప్పుడు హన్నా దేవునికి మొక్కుకుందో, కుమారుడు పుట్టాడో, అబ్బా నా కుమారుడు పుట్టాడులే సరిపోతుందని విడిచిపెట్టేయలేదు ప్రార్థన. ఆమె ఇంకా ప్రార్థన చేస్తూ ఏం చేసింది అంటే, తన కుమారుణ్ణి దేవుని పరిచర్య కొరకు దేవుని సన్నిధికి అప్పగించింది. అక్కడ మనం చూస్తాం, యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చిన్నప్పటి నుంచే, చిన్ననాటి నుండే అతన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దైవజనుడి దగ్గర విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ హన్నా యొక్క ప్రార్థన ఈ సమూయేలుని ఏ స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది అంటే ఇశ్రాయేలీలందరికీ కూడా గొప్ప ప్రవక్తగా సమూయేలు మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక మంచి మాట కీర్తనల్లో రాయబడింది సమూయేలు గురించి. 99వ కీర్తన 6వ వచనం. 99వ కీర్తన 6వ వచనం. మోషే ఆయన యాజకులలో మోషే అహరోనులుండురి. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. దేవునికి స్తోత్రం. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఇదెంత గొప్ప భాగ్యం. దేవుడు స్వయంగా పరిశుద్ధ గ్రంథంలో ఆయన కాలం అయిపోయింది. మొదటి సమూయేలులో రాజులతో పాటుగా సమూయేలు కాలం అయిపోయింది. కానీ ఇక్కడ కీర్తనలోకి వచ్చేసరికి దేవుడు ఆయన గురించి రాయిస్తున్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. సమూయేలు అంత మంచి ప్రార్థనాపరుడిగా ఎలా మార్చబడ్డాడో అంటే తన తల్లి చిన్ననాటి నుండి కూడా ప్రార్థనలో పెంచింది. చిన్ననాటి నుండి కూడా ప్రార్థనలో పెంచింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలకి అనేకమైన విషయాలు నేర్పిస్తున్నాం. మంచిది, నేర్పించాలి. ఎలా భోజనం చేయాలో, ఎలా నీళ్లు తాగాలో, ఎలా బట్టలు వేసుకోవాలో, ఎలా స్నానం చేయాలో, ఎలా సబ్బు పెట్టుకోవాలో, ఎలా పౌడర్ రాసుకోవాలో, ఇవన్నీ నేర్పిస్తున్నాం. అవసరం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు. దాంతోపాటుగా మన పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. మన పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన పిల్లలకు ప్రార్థన నేర్పిస్తామో వారు దేవునితో మాట్లాడడం నేర్చుకుంటారు. వారి అవసరతల్లో, వారి పరిస్థితుల్లో ఏది అవసరమైనా ప్రార్థించాలి అనేటువంటి ఒక ఆలోచనలోనికి వారిని నడిపించాలి. ఏదైనా కావాలంటే పెద్దవాళ్ళని అడిగిన, ఏదైనా కావాలంటే ఏదో చేయడం కాదు. నాకు ఏదైనా అవసరం అంటే ముందుగా ప్రార్థన చేయాలి. ఏదైనా పరిస్థితి వచ్చింది, ఏదైనా జ్వరం వచ్చింది, లేకపోతే అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేయాలి. ఈ విషయాలు మన పిల్లలకు మనం నేర్పించాలి. ఏదైనా చిన్న బలహీనత వచ్చినప్పుడు వారిగా ప్రభువా నాకు జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చాయి, లేకపోతే నాకు పరీక్షలు వచ్చాయి. ప్రతి విషయంలో పిల్లలు ప్రార్థించే అనుభవంలోనికి తల్లులారా మన పిల్లలకు మనం నేర్పించాలి. అన్న తన చిన్ననాటి నుండి తన కుమారుడిని ప్రార్థనలో పెంచింది. అతడు ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అయ్యాడు అంటే ఆయన నామమును బట్టి ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను అని పరిశుద్ధాత్ముడు ఆయన గురించి ప్రత్యేకంగా రాయించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన పిల్లలు ప్రార్థనాపరులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు మంచి ఉద్యోగస్తులుగా ఉండాలని కోరుకుంటాం. మన పిల్లలు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటాం. మన పిల్లలు ఒక మంచి హోదాలో ఉండాలని కోరుకుంటాం. మంచిదే. దాంతోపాటుగా నేను అంటాను, మంచి ఉద్యోగంలో, మంచి ఆరోగ్యంలో, మంచి ఉన్నతమైన హోదాల్లో ఉండాలంటే మన పిల్లలు మంచి ప్రార్థనాపరులై ఉండాలి. హల్లెలూయా. వారి ప్రార్థనాపరులైతే ఉద్యోగము సాధ్యమే, ఆరోగ్యము సాధ్యమే, ఉన్నతమైన స్థితి కూడా సాధ్యమే. కనుక మన పిల్లలను ప్రార్థనలో పెంచడం నేర్చుకోవాలి. కొంచెం సమయం పిల్లల కొరకు మనం వెచ్చించాలి. పిల్లల్ని టీవీల దగ్గర పెంచుతున్నాం, సెల్ ఫోన్ల దగ్గర పెంచుతున్నాం, అల్లరితో కూడిన ఆటపాటల్లో పెంచుతున్నాం, లోకానుసారమైన మాటలతో పెంచుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా అనేటువంటి తల్లి ఈరోజు తల్లులైన మీ అందరితో మాట్లాడుతుంది. నా కుమారుణ్ణి ప్రార్థనలో నేను పెంచాను. ఆయన ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అయిపోయాడంటే సమూయేలు 12:23 ఉంటుంది, ప్రార్థించకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటున్నాడు ఆయన.
నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన అంటే ప్రార్థన అనేటువంటి బీజము అతనిలో ఎంతగా నాటుకుపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినోడిని అవుతాను. అంత గొప్ప ప్రార్థనా పరుడుగా సమూయేలు మార్చబడ్డాడు. కారణం తల్లి యొక్క ప్రార్థన. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన పిల్లలు ప్రార్థనా పరులై ఉంటే అది మన కుటుంబానికి ఎంతో దీవెన, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. కొంతమంది పిల్లలు బూతులు తిడుతుంటే సంతోషిస్తారు. మా ఆయన తిట్టు, తాతని తిట్టు, మామని తిట్టు అని నేర్పుతూ ఉంటారు. ఇవి నేర్పిస్తాం, లోకానుసారమైన వాటిలో సంతోషిస్తూ ఉంటాం. అంతేగాని ప్రార్థించు, ఇదిగో తాతకి బాగోలేదంటే ప్రార్థించు, మావయ్యకి బాగోలేదంటే ప్రార్థించు, లేకపోతే మనకున్న సమస్యల కొరకు ప్రార్థించు. ఈ విధమైన కోవలో, ఈ కోణంలోనికి మనం మార్చబడాలి. మన పరిస్థితుల కొరకు మన పిల్లలు ప్రార్థించాలి అనేటువంటి స్థితిలోనికి మనం నడిపించబడాలి. అప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ప్రార్థనా పరులు లేవాలి. అలా లేవాలంటే తల్లులారా, మన పిల్లలను ప్రార్థనా పరులుగా మార్చాలి. ప్రార్థన వారికి అలవాటు చేయాలి. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్దాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 2వ తిమోతి 1వ అధ్యాయం 3 నుండి చదువుదాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 3 నుండి చదువుదాం. ఆ విశ్వాసము అనే దగ్గర నుంచి చూడండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని గురించి మాటలు చెప్తున్నారు అంటే పౌలు తిమోతి గురించి చెప్తున్నటువంటి మాటలు. ఏంటి తిమోతి గురించి చెప్తున్నాడు అంటే, నువ్వెంత గొప్ప దీర్ఘమైనటువంటి విశ్వాసం కలిగిన వాడువు, స్థిరమైన విశ్వాసం కలిగిన వాడువు, దృఢమైన విశ్వాసం కలిగిన వాడు, ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుని మీద ఆనుకొని ఉండేటువంటి దృఢమైన విశ్వాసం నీకుంది అని తిమోతి గురించి పౌలు గారు చెప్తూ, ఈ విశ్వాసం ఎక్కడి నుంచి నీకు వచ్చింది అంటే మీ అవ్వ అంటే మీ అమ్మమ్మ గారు అయినటువంటి ఆ లోయి దగ్గర నుండి, మీ తల్లి అయినటువంటి యునీకే దగ్గర నుండి ఈ విశ్వాసాన్ని నువ్వు పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యునీకే అనేటువంటి తల్లి మనకు కనబడుతుంది. ఆమె పేరు యునీకే. ఆ తల్లిలో ఏముంది అంటే దేవుని ఎడల గొప్ప విశ్వాసం ఉంది. ఆమె యొక్క గొప్ప విశ్వాసం తన కుమారుడైన తిమోతిలో కూడా వచ్చింది. ప్రియ తల్లులారా, ఆత్మీయ జీవితంలో విశ్వాసము కలిగినటువంటి తల్లులుగా మీరు ఉండాలి. దేవుని మీద ఆధారపడేటువంటి తల్లులుగా మీరు ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుని ఎడల విశ్వాసాన్ని విడిచిపెట్టినటువంటి స్థిరమైన విశ్వాసం కలిగిన తల్లులుగా మీరు ఉండాలి. ఆ విశ్వాసాన్ని పిల్లలకు మనం నేర్పించాలి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1-2 వచనాలు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1-2 వచనాలు. ఇక్కడ చూడండి, అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు. దేవునికి స్తోత్రం. లుస్త్రాలోను యునీకేలోను ఇకోనియాలో ఉన్న వారందరి సహోదరుల వలన మంచి పేరు పొందాడు. ఏమని అంటే గొప్ప విశ్వాసం కలిగిన వాడని. ప్రతికూల పరిస్థితులున్నా, ఎటువంటి పరిస్థితులున్నా కూడా దేవుని ఎడల విశ్వాసాన్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. యవ్వన కాలంలో ఉన్నాడు. తిమోతి అంటే ఏదో బాగా 50-60 సంవత్సరాలు వచ్చిన పెద్దవాడు అనుకోవద్దు. యవనస్తుడు, 27-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తుడు.
యవన కాలంలో తొట్టిల్లు పోకుండా జాగ్రత్తగా ఉండు అని కూడా పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు. అలా చెప్తూనే పొగుడుతూ ఉన్నారు. ఏంటంటే నీ తల్లిలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు పుణికిపుచ్చుకున్నావు, నీ తల్లిలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు నేర్చుకున్నావు అని చెప్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, నిజంగా మన యొక్క విశ్వాసం మన బిడ్డలు నేర్చుకుంటున్నారా? మన బిడ్డలు నేర్చుకునేంత విశ్వాస జీవితం మనలో ఉంటుందా? మన పిల్లలు నేర్చుకునేటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటున్నామా? మన పిల్లలకు బోధించేంత భక్తి జీవితం మనం కలిగి ఉంటున్నామా లేదా? ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఒక సామెత మనం చూస్తాం. ఏంటి? ఆవు చేను వేస్తే దూడ గట్టు మేస్తుందా అని. ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుంది అంటే తల్లి ఆవు ఏం చేస్తుంది? వెళ్ళిపోయి పొలంలో పడి తినేస్తుంది. తల్లావు పొలంలో పడి తినేస్తుంటే పిల్లవు ఏమన్నా గట్టు మీద ఉంటుందా? మా అమ్మాయి వెళ్ళి పొలంలో తింటుంది కాబట్టి నేను కూడా పొలంలో తినాలనుకుంటుంది. అదేవిధంగా తల్లులుగా మనం ఏం చేస్తున్నామో అంటే, ఈరోజు తల్లుల దినోత్సవం కాబట్టి తల్లిదండ్రులు రెండు కలుపుకోవాలి. ఇందులో ఫాదర్స్ డే వచ్చినప్పుడు మీకు కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. తల్లి ఏం చేస్తుందో పిల్లలు కూడా అదే చేస్తారు. మనం అంటాం, చూడు నాకులా చేస్తుంది, నాకులా మాట్లాడుతుంది, ఈ లక్షణం నాదే, ఈ స్వభావం నాదే. అది ఏ విషయంలో? ఏదో ఒక సందర్భంలో. కానీ దైవిక విషయంలో కూడా నా పిల్లలు నాకులా మాట్లాడుతున్నారు, నాకులా ప్రార్థన చేస్తున్నారు, నాకులా భక్తి చేస్తున్నారు అనేటువంటి స్థితిలోనికి మన పిల్లలను మనము స్థితిలోనికి మనం నడిపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యొకేబేదు, హన్నా, యునికే అనేటువంటి ముగ్గురు తల్లులను మనం చూసాం. యొకేబేదేమో దైవ భక్తిని మోషేకి నేర్పించింది, హన్నా ఏమో ప్రార్థనా జీవితాన్ని సమూయేలుకి నేర్పించింది, యునికేమో తన విశ్వాసాన్ని కుమారుడికి నేర్పించింది. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. అంటే ఈ సందర్భంలోనికి మన యొక్క అంశానికి సంబంధించిన విషయాన్ని తీసుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక సందర్భాన్ని 2-3 కోణాల్లో 2-3 విధాలుగా వివరించవచ్చు. అయితే ఈ సందర్భంలో స్వార్థంతో కూడినటువంటి తల్లిని గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. స్వార్థంతో కూడిన తల్లి ఏం చేసిందంటే, చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయం 28వ వచనం. లాస్ట్ మాట చదవండి. లాస్ట్ మాట 25లో లాస్ట్ ముక్క. రెబ్కా యాకోబును ప్రేమించెను. 27వ అధ్యాయము 5వ వచనంలోకి వద్దాం. రెబ్కా వినుచుండెను. అదంతా అలా వదిలిపెట్టి 13లోకి రండి. 13లోకి. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకు వచ్చునుగాక. 16వ వచనం. రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మంతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ తల్లి తండ్రిని మోసం చేయడం నేర్పిస్తుంది. నేను చెప్పాను కదా, ఈ సందర్భానికి సంబంధించినటువంటి ఒక మాట. ఈ తల్లి ఏం నేర్పిస్తుంది అంటే, ఆశీర్వాదాలు దొంగతనంగా తీసుకోవాలి అని, వంకర మార్గంలో. అంటే ఆ స్థితిని బట్టి మనం చూస్తే యాసావు అనగా జ్యేష్ఠ కుమారుడైన యాసావు తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలి. కానీ ఇక్కడ తల్లి ఆ ఆశీర్వాదాలు చిన్న కుమారుడు, ప్రేమించిన కుమారుడైన యాకోబుకి వచ్చేలాగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు తండ్రిని మోసం చేశాడు. తండ్రిని మోసం చేస్తూ అన్నగారులాగా, యాషావేమో రోమములు గలవాడు అని రాయబడింది యాషావు గురించి. అంటే ఒళ్ళంతా కూడా వెంట్రుకలు ఉంటాయి ఎక్కువ. యాకోబేమో నున్నగా మంచిగా ఉంటాడు. అయితే ఈయన తల్లి ఏం చేసింది? మేక తోలుని కప్పింది ఆ వెంట్రుకలు వచ్చేలాగా చేతుల మీద, మెడ మీద. ఇసాకు ముసలోడు అయిపోయేటప్పటికి వృద్ధాప్యంలోకి వచ్చేసాడు, సరిగ్గా కనబడతలేదు.
యాకోబు వెళ్ళి నేనే ఏసావుని, నాన్న నీవు నన్ను ఆశీర్వదించి ఇదిగో మంచి మాంసం కూర వండుకొచ్చాను అని చెప్పాడు. అప్పుడే ఎలా వచ్చేసావు, ఇద్దకే కదా వెళ్ళావు, అప్పుడే దొరికేసిందా నీకు అని అనుమానం పడ్డాడు. మాట ఏమో యాకోబులాగా వస్తుంది. చూడండి ఆ కింద వచనాల్లోకి వస్తే 22వ వచనం చూడండి. 22వ వచనం 22వ వచనం 27లోనే 22. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతనిని తడిమి చూసి, స్వరము యాకోబు, చేతులు యాసావు చేతులే. మాటలేమో యాకోబు మాటలాగా వస్తున్నాయి. ఒరే దగ్గరికి రారు, నాకు ఏదో డౌట్గా ఉంది అని చేతులు పట్టుకుంటే వెంట్రుకలు తగులుతున్నాయి. ఎందుకంటే మేకతోలు కప్పుకున్నాడు. ఇలా మెడ మీద ఎలా అనేసరికి మెడ మీద కూడా మేకతోలు కప్పుకున్నాడు. శరీరమేమో యాసావుదే, మాటేమో యాకోబుది. సర్లే అని ఆశీర్వదించేశాడు. తండ్రిని మోసం చేశాడు, తర్వాత అన్నను మోసం చేశాడు, తర్వాత మామగారిని కూడా మోసం చేశాడు. యాకోబు మోసగాడిగా మారిపోవడానికి కారణం ఎవరు అంటే తల్లి. ఈ సందర్భానికే ఇది. ఆ తర్వాత మార్పు చెందాడు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, అది వేరే విషయం. అయితే ఒక తల్లి తన బిడ్డలను మంచివారిగా చేయగలదు, అదేవిధంగా చెడ్డవారిగా మార్చడానికి కూడా కారణము కాగలదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనం ఈ విధంగా రెబ్కా వలె పిల్లలను మోసములో పెంచేవారముగా మనం ఉండకూడదు. మన పిల్లలు మనకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేవారుగా, మన కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చేవారుగా వారిని మంచిలోనే పెంచాలి, కానీ వారిని చెడు విషయాల్లో మనం పెంచడానికి వీల్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో మంచి తల్లులుగా మనం ఉన్నప్పుడు మన పిల్లలు మంచివారిగా పెంచితే వారు మనకు దీవెనకరంగా ఉంటారు. చూడండి నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీవు దీర్ఘాయుష్వంతుడు వగినట్లు. హల్లెలూయా. తల్లులేమో పిల్లల్ని మంచి మార్గంలో పెంచాలి. పిల్లలు ఏం చేయాలంట? దీర్ఘాయువు పొందునట్లుగా ఏం చేయాలి? తల్లిని సన్మానించాలంట. పిల్లలేమో తల్లుల్ని సన్మానించాలి. 21వ అధ్యాయం 15-17 వచనాలు చూడండి. 21వ అధ్యాయం నిర్గమకాండంలోనే. శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. చూడండి, తల్లులేమో పిల్లల్ని మంచి మార్గంలో పెంచాలి. పిల్లలు తల్లిదండ్రులను జాగ్రత్తగా సన్మానించాలంట. శపించకూడదు తల్లిదండ్రులను. ఎవరైతే తల్లిదండ్రులను శపిస్తారో, సరిగ్గా చూడరో, దేవుని వాక్యం చెప్తుంది వారు మరణ శిక్ష నొందుదురు. లేవియాకాండం 19వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయం 3వ వచనం. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలను. జాగ్రత్తగా వినండి. తల్లికి తండ్రికి ఏం చేయాలి? భయపడాలి. తల్లిదండ్రులు అయితే లెక్కలేనటువంటి పరిస్థితుల్లో నేడు పిల్లలు ఉంటున్నారు. తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. నాకు తెలుసులే, ఏం చేయాలో నాకు తెలుసు. ఈ విధమైనటువంటి ధోరణి పిల్లల్లో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులను చూసుకోరు, అది తర్వాత సంగతి. రెండవది, వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులను సరిగ్గా చూడలేని వారి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. ఏం చేయకూడదంట? మీ తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు? ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ముదిమి వచ్చినప్పుడు, మరి ముఖ్యంగా ఆమె ముసలితనం వచ్చినప్పుడు ఏమీ చేసుకోలేదు కాబట్టి, తనకు కావలసిన పనులు ఆమె చేసుకోలేదు కాబట్టి ఏం చేయాలి? అప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు, కానీ లక్ష్యం చేయాలి తల్లులను. వారు ఆ విధంగా లక్ష్యం చేయాలి అంటే పిల్లలను ముందు నుంచే దేవునిలో పెంచాలి.
దేవునిలో పెంచితే, ప్రార్థనలో పెంచితే, విశ్వాసంలో పెంచితే వారికి వాక్యం తెలుస్తుంది. కాబట్టి వాక్యం తెలిసిన వారు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయరు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకుంటే దేవుడు వారికి దీర్ఘాయువునిస్తాడు. వారిని సన్మానిస్తే వారికి మంచి గౌరవ మర్యాదలు దేవుడు అనుగ్రహిస్తాడు. వారిని నిర్లక్ష్యం చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 25వ వచనం కూడా చూడండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ఏం చేయాలంట? సంతోషపెట్టాలి, తల్లిని ఆనందపరచాలి. పిల్లలు నిన్ను ఆనందపరచాలి అంటే ఆ పిల్లలను నీవు దేవునిలో పెంచాలి. నువ్వు దేవునిలో పెంచినప్పుడే వారు నీకు సంతోషాన్ని కలిగించే పిల్లలుగా ఉంటారు, నీకు ఆనందాన్ని కలిగించే పిల్లలుగా ఉంటారు. వారిని దేవునిలో పెంచకపోతే ఆ పిల్లలను బట్టి నువ్వెంతగానో బాధపడతావు. ఆ పిల్లలను బట్టి ఎంతగానో నిద్రలేని పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొంటావు. ఎందుకు కన్నాన్రా వీళ్ళని? వారి పరిస్థితులను బట్టి ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు పిల్లలను బట్టి తలదించుకోవడానికి గల కారణం ఏంటి అంటే వారిని దైవిక భక్తిలో, మోషే వలె దైవిక భక్తిలో పెంచబడలేదు, సమూయేలు వలె ప్రార్థనలో పెంచబడలేదు, తిమోతి వలె విశ్వాసములో పెంచబడలేదు. గనుక వారు పెద్ద అయినప్పుడు వారి తల్లిదండ్రులకు కీడు చేసేవారుగా, తల్లిదండ్రులు తలదించుకునే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయం 26వ వచనంలో సామెతల గ్రంథంలో, తండ్రికి కీడు చేసి తల్లిని తరుము వేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేసుకునేవాడు అవుతాడు. ఎప్పుడు అవమానము అపకీర్తి వస్తుంది? తల్లిదండ్రులను మనం చూడకపోతే మనకు అవమానం, అపకీర్తి. వీడెవడరా బాబు, వాళ్ళ అమ్మ ఎంత బాగా చూసుకుంది, వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత బాగా పెంచారు, ఇప్పుడేమో వాళ్ళ అమ్మ నాన్నలు వదిలేశాడు అనేటువంటి పరిస్థితి మనలోనికి రాకూడదు. దేవుని బిడ్డలంగా, మరి ముఖ్యంగా లోకానుసారంగా ఉన్నవారు ఆ విధంగా చేస్తారు. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, చిన్న పిల్లోడు బొద్దుగా ఉన్నటువంటి కుమారుణ్ణి అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ తల్లి ఆ విధంగా కాదు. కానీ దేవుని బిడ్డలంగా చిన్నప్పటి నుంచి మన పిల్లలను దేవునిలో పెంచితే వారు పెద్దవారైన తర్వాత మనల్ని, అనగా తల్లిదండ్రుల్ని, వారు వృద్ధాప్యంలో వారు జాగ్రత్తగా చూసుకుంటారు. దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అనేటువంటి ఆ వాగ్దానం ఆ పిల్లలకు ఎరిగి వృద్ధాప్యంలో వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే మన పిల్లలను డబ్బులో కాదు, ఉద్యోగంలో కాదు, చదువులో కాదు, లోకానుసారమైన వాటిలో కాదు, దేవునిలో పెంచాలి. ఇప్పుడు ఈ తల్లులారా, ఆ దేవునిలో పెంచాలంటే ఆ దేవునిలో మనం ఉండాలి. మన పిల్లలకు భక్తి నేర్పించాలంటే మనం భక్తి పరులమై ఉండాలి. మన పిల్లలకు ప్రార్థన నేర్పించాలంటే మనం ప్రార్థనా పరులమై ఉండాలి. మన పిల్లలకు విశ్వాసం నేర్పించాలంటే మనం ఆ విశ్వాసం కలిగి ఉండాలి. కనుక ఈ సమయంలో నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను. తల్లులారా, మనము ఈ లోకానుసారమైన తల్లుల వలె కాకుండా బాధ్యత కలిగిన దేవుని బిడ్డలముగా మన పిల్లలను దైవిక భక్తిలో పెంచుదాం, ప్రార్థనలో పెంచుదాం, విశ్వాసంలో పెంచుదాం, వాక్యంలో పెంచుదాం. తద్వారా వారు మనకి, దేవునికి, సమాజానికి మంచివారుగా తయారవుతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్.